పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని జనులకు బోధింపనారంభించను. గలిలయ సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలు పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి యేసును వెంబడించిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ కాలం గడిచిన తరువాత క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మ మహోత్సవాన్ని మనం కొనియాడాము. ఈ బాప్తిస్మ మహోత్సవము నాడు బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభుకు యోర్దాను నదిలో జ్ఞానస్నానాన్ని ఇచ్చిన వెంటనే ఆకాశము తెరవబడగా, పరలోకము తెరవబడగా, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభువు మీదకి పావురు రూపమున దిగిరావడాన్ని పరలోక తండ్రి ఒక స్వరము ద్వారా, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతరును గూర్చి నేను ఆనందించుచున్నాను అని పలకడాన్ని మనం 2 వారాల క్రితం తెలుసుకున్నాం. గడిచినటువంటి ఆదివారం రోజున బాప్తిస్మ యోహాను గారు స్వయముగా ముందుకు వచ్చి ఆ వచ్చినటువంటి మెస్సయ్యాను గురించి, ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్యాను గురించి స్వీయ సాక్ష్యాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో లోకపాపలను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని పలికి, నేను ఆయనను చూచి తిని ఆయన నిజమైన దేవుని కుమారుని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని పలకటాన్ని మనం విన్నాం. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభు స్వయముగా ప్రజల మధ్యలోనికి వచ్చి తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తన యొక్క సువార్త ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. దైవ రాజ్యాన్ని ఆరంభిస్తున్నారు. ప్రియులారా, ఇదిగో ఈనాడు యేసు భగవానుడు ఈ మాటలు పలకటం ద్వారా తన మాటలని, తన బహిరంగ జీవితాన్ని, తన ప్రేషిత కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 12వ వచనములో, యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబులూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింప ప్రారంభించెను. క్రీస్తు భగవానుడు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించటం ప్రారంభించాడు. ఈ ఆదివారం రోజున ఏమని ప్రారంభించాడు? హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాప పొందండి, మారు మనసు పొందండి, జీవితాలు మార్చుకొనండి. ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చి ఉన్నది. నేనే దేవుని యొక్క రాజ్యం. క్రీస్తు ప్రభువే దేవుని రాజ్యం, దేవుని రాజ్యమే క్రీస్తు భగవానుడు. జీసస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువే దేవుని రాజ్యం. క్రీస్తు ప్రభు వచ్చారు ప్రజల మధ్యలోనికి అంటే దేవుని యొక్క రాజ్యం ప్రారంభించబడింది. ఈ ఆదివారం రోజున ప్రియులారా, మనకి 3 ప్రశ్నలకి మనం సమాధానం పొందుకుంటాం. 3 ముఖ్యమైన ప్రశ్నలకి మనము సమాధానాన్ని పొందుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభించటానికి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రారంభించటానికి. రెండవది ప్రియులారా, ఆయన తనంతట తాను మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభించి పూర్తి చేస్తారా? కాదు. మనందరి యొక్క సహకారాన్ని, మనందరి యొక్క తోడ్పాటుని ఆయన స్వీకరించటానికి
ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనందరినీ కూడా తన జత పనివారిగా, తన తోటి పనివారిగా, ఈ దైవరాజ్యంలో మనందరం పనివారిగా చేసుకోవటానికి యేసు భగవానుడు మనందరికీ పిలుపునిస్తున్నాడు. ఇక చివరిగా మరి ఎలాగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభించాలి, ఎలాగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం బోధించాలి అంటే మన జీవితాలని ఆయనకి సాక్ష్యంగా ఉంచటం ద్వారా, మన జీవితాలను ప్రజల ముందు సాక్ష్యముగా ఉండటం ద్వారా మనమే ఒక సాక్షిగా మారాలి క్రీస్తు భగవానునికి. మన జీవితాలే ప్రభువునికి సాక్షిగా మారాలి. నిన్నటి రోజున ప్రియులారా, నేను ప్రతి శుక్రవారము కూడా మా ప్రక్కనే ఉన్నటువంటి విజయమేరీ స్కూల్లో పిల్లలకి, సిస్టర్స్కి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి, దివ్య బలి పూజ సమర్పించటానికి వెళతాను. ఉదయం 6-6:30 గంటల ప్రాంతంలో. నిన్నటి రోజున దివ్య బలి పూజను ప్రారంభించి సువిశేషం అయిన తర్వాత యేసు ప్రభు శిష్యులను పిలిచి మార్కు సువార్త నుండి వారికి పేర్లు, వారి యొక్క పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. ఆ సందర్భంలో నేను ఆ పిల్లలకి 1వ తరగతి కాడి నుంచి 10వ తరగతి వరకు కూడా బోర్డింగ్ పిల్లలు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆ పిల్లలకు ఒక ప్రశ్న వేశాను. మీలో ఎవరన్నా క్రీస్తు ప్రభువు కొరకే సాక్ష్యం చెప్తారా అన్నాను. నా మనసులో ఈ పిల్లలు ఎందుకు ముందుకు వస్తారులే అనే ఆలోచన ఉంది. కానీ నేను అలా చెప్పానో లేదో, అలా అడిగానో లేదో, వెంటనే ఒక అమ్మాయి చేయి పైకెత్తి నేను చెప్తానండి సాక్ష్యం అని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఆశ్చర్యపోయాం. సంతోషంగా చెప్పమ్మా అన్నాను. లేచి నిలబడింది. మా నాన్నగారికి ఫాదర్ గారండి కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లో కాలి బొటన వేలు కట్ అయిపోయింది, పూర్తిగా కాదు వేలాడపడుతుంది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత దాన్ని కుట్లేశారు. అయితే కొన్నాళ్ళకి అది మానడానికి బదులుగా అది పెచ్చు పెరిగిపోయి సీము కారటం, రసి గారడం, విపరీతమైన బాధతో బాధపడుతున్నాడు. చివరికి మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. డాక్టర్ గారు అన్నారు, ఆ బొటనవేలు మాత్రమే కాదు కాలు తీసేయాలి అన్నారు అని చెప్పారు. మాకందరికి భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మా నాన్నే మా ఇంట్లో కష్టపడేటువంటి వాడు కాబట్టి మేమందరము కూడా ఆ అమ్మాయి చెప్పిన మాటలు చెప్తున్నాను. మా నాన్న ఆరోగ్యం కోసం దివ్య బలి పూజలు సమర్పించాం. అదేవిధంగా మా అమ్మ, నేను గుంటూరు ప్రక్కనే మంగళగిరిలో ఉన్నటువంటి డివైన్ మర్సీ సెంటర్ దగ్గరలో ఉంటారంట ఆ అమ్మాయి. తర్వాత మాట్లాడితే చెప్పింది. మేము అక్కడి నుంచి విజయవాడలో ఉన్నటువంటి గుణదలమాత పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ మరియ తల్లి యొక్క స్వరూపం వరకు వెళ్ళి మా అమ్మ, నేను ఆ మరియ తల్లి సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా 2 రోజుల తర్వాత మా నాన్నని మరలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. ఏం జరిగిందో తెలియదండి. అందరి పిల్లల ముందు ఆమె సాక్ష్యం చెప్తుందండి. సిస్టర్లు ఉన్నారు, నేనున్నాను. ఒక 9th క్లాస్ 10th క్లాస్ చదివే అమ్మాయి ధైర్యంగా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం పలుకుతుంది. ఏం జరిగిందో తెలియదండి. డాక్టర్ గారు అన్నారు, మనం ఇంకో ప్రయత్నం చేద్దాం, నేను మందులు ఇస్తాను, అదేవిధంగా దాన్ని ఓపెన్ చేసి శుభ్రం చేస్తాను, మరలా ఫ్రెష్గా దాన్ని మరలా ట్రీట్మెంట్ మొదలు పెడదాం అని చెప్పారండి. చాలా తక్కువ ఖర్చులో ఆపరేషన్ లేకుండా మా నాన్న ఇప్పుడు పూర్తిగా నయమైంది, ఆయన పనికి వెళుతున్నాడండి. ఇది నా సాక్ష్యం అండి. మా నాన్నకి దేవుడు చేసిన గొప్ప దీవెనండి, గొప్ప ఆశీర్వాదం అని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, అక్కడున్న పిల్లలందరూ కూడా ఒక 100 మంది లోపు ఉంటారు. అప్రతిహతంగా అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని గట్టిగా చప్పట్లు కొట్టేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్నటి రోజున
నేను చెప్పిన ప్రసంగం కంటే ఆ అమ్మాయి తన జీవితంలో, తన కుటుంబంలో జరిగినటువంటి ఆ యేసు ప్రభు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, శక్తివంతమైన దివ్య బలి పూజ ద్వారా తన తండ్రికి చేసిన స్వస్థత చెప్పింది చూడు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి జీవిత ప్రసంగం చాలా గొప్పగా యేసయ్యకు సాక్ష్యం పలికింది. యేసు ప్రభు గురించి, దైవ రాజ్యం యొక్క ఏర్పాటు గురించి ఆ అమ్మాయి ఎక్కువగా ఘనంగా సాక్ష్యం పలకగలిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటానికే. కానీ ఆ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చిన యేసు భగవానుడు, మీకు ఎవ్వరితోటి నాకు సంబంధం లేదు, నాకు ఎవ్వరితోటి అవసరం లేదు, నేను ఒక్కడనే స్థాపించేస్తాను, మీరు కామ్గా ఉండండి అని చెప్పలా. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈ రోజున యేసు భగవానుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మొట్టమొదటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి. ఏమంటున్నాడు? హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింప ఆరంభించను. ఆరంభించిన వెంటనే ఏం జరుగుతుందో వినండి ప్రియులారా. ఏం జరుగుతుంది? గలిలయ సరస్సు తీరమని యేసు నడచుచు, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రారంభించాడు అని ఉంది. 18వ వచనంలో ప్రియులారా, గలిలయ సరస్సు తీరమన యేసు నడచుచు వలవేసి చేపలు పట్టు పేతురును నామాంతరము గల సీమోనును అతని సోదరుడుగు ఆంద్రేయను చూచెను. వారు చేపలు పట్టువారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారుగా చేసేదనని వారిని ఆహ్వానించాడు. దైవరాజ్యాన్ని ప్రకటించటంలో తన యొక్క మాటలు ప్రారంభించిన యేసయ్య వెంటనే తన జత పని వాళ్ళను ఆహ్వానిస్తున్నాడు, అపోస్తలులను ఆహ్వానిస్తున్నాడు, శిష్యులుగా ఉండడానికి ఆహ్వానిస్తున్నాడు, తనతో పాటు పని చేయడానికి, వారి యొక్క సేవను స్వీకరించడానికి యేసు ప్రారంభించేశాడు. అప్పుడే చాలా గొప్ప సత్యం దాగి ఉందండి ఇందులో. యేసయ్య ఈ లోకానికి తానొక్కడే ఏదో సాధించడానికి రాలా, మనందరి బాధ్యత మనకి జ్ఞాపకం చేయడానికి వచ్చాడు. ప్రియులారా, ఇదిగో మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం. దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడు, మారు మనసు పొందండి అని పలికాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనంలో చదివితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించిందని యేసు ప్రభు పలుకుతాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో దేవుని రాజ్యం ప్రకటించింది అని ప్రకటింపచ్చు ఆయన ప్రారంభించాడంటండి. తర్వాత ప్రియులారా, ప్రియులారా తన ముగింపులో పిలాతునితో మాట్లాడేటప్పుడు అసలైనటువంటి మర్మాన్ని బయటపెట్టాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది. తద్వారా నీకు నాకు నేర్పిస్తున్నాడు. యేసు భగవానుడు ఈ లోకములో ఎటువంటి రాజ్యాన్ని ప్రారంభించడానికి వచ్చాడు? పరలోక సంబంధమైన రాజ్యాన్ని ప్రారంభించడానికి వచ్చాడు. ప్రియులారా, ప్రారంభములోనే దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రారంభించాడో సైతాను రాజ్యం కోల్చబడటం ప్రారంభమైపోయింది. సైతాను రాజ్యం కూలిపోవటం ప్రారంభమైంది. ఒకవైపున యేసు ప్రభు దైవ రాజ్యాన్ని ప్రారంభించటం, మరొక వైపున సైతాను రాజ్యం కూలటం ఒకేసారి సైమల్టేనియస్గా జరిగిపోయే పనులివి. క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? సైతాను రాజ్యాన్ని కూల్చటానికి, దేవుని రాజ్యాన్ని ప్రారంభించటానికి. ప్రియులారా, మనందరికీ రక్షణ ఇవ్వడానికి, మన పాపాలు క్షమించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథములో యేసయ్య జీవితంలో మనం చూస్తే, క్రీస్తు భగవానుడు 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నాడు. సువిశేషాలలో మనం చదువుకుంటాం, ఒక చోట 70 మంది శిష్యులు, ఇంకొక చోట 72 శిష్యులు యేసు ప్రభు ఎన్నుకున్నాడని మనం చదువుకుంటాం. మరొక చోట లూకా సువార్తలో ఎంతోమంది స్త్రీలు యేసు ప్రభువును అనుసరిస్తున్నాను, తన పరిచర్యకి సహకరిస్తున్నారని మనం చూస్తాం. తన యొక్క అద్భుతాలలో ప్రియులారా, చిన్న పిల్లవాడి నుండి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని అద్భుతాన్ని చేశాడు. ఎంతోమంది సహకారాన్ని తీసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ,
దేవుని యొక్క రాజ్యం స్థాపించబడాలి, పరలోక రాజ్యం స్థాపించబడాలి, యేసయ్య రాజ్యం స్థాపించబడాలి, సైతాను రాజ్యం కూల్చబడాలి, సైతాను రాజ్యాన్ని పాతర వేయాలి. కానీ బిడ్డలారా, ఇది నీ వలన నా వలన కూడా జరగాలి. నీ పరిచర్య, నా పరిచర్య అది ఎంత చిన్నదైనా కానీ దేవునికి అవసరమే. ఉడతా భక్తి అంటామండి. చిన్నగా నువ్వు చేయగలిగింది చిన్నదైనా కానీ అది కూడా గొప్ప పరిచర్యే. నిన్నటి రోజున నేను చెప్పాను కదా, ఆ 9-10 తరగతులు చదువుతున్న ఆ అమ్మాయి ఆ సుమారుగా 100 మంది పిల్లల ముందు నిలబడి క్రీస్తు కొరకై, క్రీస్తు చేసిన మేలును బట్టి సాక్ష్యం పలికింది. చూడండి బిడ్డలారా, అది కూడా గొప్ప సేవే. దైవరాజ్యములో ఆ సాక్ష్యము కూడా గొప్ప పరిచర్యగా మారబడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి యేసయ్య తన పరిచర్యకి నిన్ను నన్ను కూడా పాలిభాగస్తులుగా ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 19వ వచనంలో, మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారిగా చేస్తానని ఆహ్వానించాడు. వాళ్ళు 20వ వచనంలో మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో, వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి యేసును వెంబడించురి. తరువాత అచ్చటి నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పడవలతో వలను చక్కబెట్టుకొని చుండిరి. యేసు వారిని కూడా పిలవగా వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి యేసును వెంబడించరు. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయనను వెంబడించాలి అంటే కొన్ని విడిచిపెట్టాలి, తప్పదు. నేను చెప్తున్నా కదా నా జీవిత సాక్ష్యాన్ని. ఒకసారి ఈ సువార్త పరిచర్యలోకి పరిపూర్ణంగా దిగిన తర్వాత, డిసైడ్ అయిన తర్వాత, కొన్నిసార్లు స్నేహితులను కలవడానికి సమయం ఉండదు. సొంత కుటుంబీకుల దగ్గరికి వెళ్ళటానికి, వాళ్ళ ఇళ్లలో ఏదైనా కార్యాలు జరుగుతున్నా కానీ వెళ్ళటానికి సమయం ఉండదు. ఎందుకంటే ఆ టైంలో వేరే చోట వాక్య పరిచర్య ఉంటుంది. కొన్ని త్యాగం చెయ్యాల్సిందే. అప్పుడే నీవు మహిమలో పాలిభాగస్తుడు అవుతావు. అప్పుడే నీవు దేవుని కృపను పరిపూర్ణంగా పొందుకుంటావు. ప్రియులారా, దేవుడండి అందరికీ ఆహ్వానాన్ని ఇస్తాడు. నీవు స్వీకరించకపోతే, నేను స్వీకరించకపోతే ఆ ఆహ్వానం ఇంకొకళ్ళకి ఇస్తాడు దేవుడు. ప్రియమైన బిడ్డ, దేవుడు ఈ రోజున ఒక కుటుంబ జీవితాన్ని జీవిస్తున్న నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఒక గురుత్వ జీవితాన్ని జీవిస్తున్న నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఒక మఠవాస జీవితాన్ని జీవిస్తున్న ఒక మఠకన్యను ఆహ్వానిస్తున్నాడు. ఎవరి వారి పరిధిలో వారు దేవునికి సువార్తను బోధించాల్సిందే. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, చాలామంది క్రైస్తవులు, చాలామంది బోధకులు, సూడో థియాలజియన్స్ కూడా ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించండి, మనం సువార్త బోధించాల్సిన అవసరం లేదు, మనము ఇతరులను కూడా గౌరవించు, కానీ సువార్తను బోధించవలసిందే. ప్రభు చెప్పలా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మనామను జ్ఞానస్నానం ఇచ్చి సత్య సువార్తను బోధించండి. సువార్తను బోధించాలి. పౌలు గారు అంటారు, అయ్యో నేను సువార్తను బోధింపకున్నచ్చో నా జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది. దేర్ ఈస్ నో ఎక్సెప్షన్ ఫర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పల్. సువార్తను బోధించటానికి విరామం అనేటిది లేదు. యు హ్యావ్ టు. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి కుటుంబము కూడా సువార్తను బోధించాలి వారి జీవితము ద్వారా. యేసు ప్రభు ఈ రోజున దైవరాజ్యాన్ని ప్రారంభించిన వెంటనే పిలుస్తున్నాడండి. పేతురు, ఆంద్రేయాని, యాకోబు, యోహానులని తనకి సత్య సువార్తలో పాలుభాగస్తులు కావడానికి. ఇదిగో ప్రభు అంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని రాజ్యము మీకు సమీపముగా వచ్చిందని మీరు ప్రకటించండి. ప్రకటించాలి, మనందరం కూడా ప్రకటించాలి. పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, చాలా ముఖ్యమైనటువంటి మాట, మేము దేవునితో కలిసి పనిచేసేటువంటి వారం,
దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అనుగ్రహాన్ని ఇచ్చాడు. ప్రియులారా, నినివే ప్రజలు నాశనం అయిపోతున్నారు, పాపములో పడిపోయారు, చెడిపోయారు. యూదులు కూడా కాదు, అన్యులు. అసిరియా యొక్క రాజధాని ప్రియులారా, శక్తివంతమైన రాజధాని. యోనా ప్రవక్తను అక్కడికి పంపిస్తున్నాడు దేవుడు. దేవుడు తనంతటి దానిగా వెళ్ళలేడా? మార్పు తీసుకొని రాలేడా? తీసుకురాగలడు. ఇంకా శక్తివంతంగా తీసుకొని రాగలడు. ఆయనే స్వయంగా అగ్నిగుండం గుండా అక్కడ దిగి, అయ్యో మీరు నాశనం అయిపోతారు, లేకపోతే మీరు పాడైపోతారు, 40 దినాలు మాత్రం దేవుడే స్వయంగా చెప్తే ఇంకా తొందరగా మారేవాళ్ళు వాళ్ళు. కానీ ఒక బలహీనుడైనటువంటి యోనాను ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకొని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. వెళ్ళటం ఇష్టం లేదా తనకి. తార్షీషునికి వెళ్ళే పడవనెక్కాడు. ఆయన వదిలిపెట్ల జుట్టు పట్టుకొని చేప నోట్లో పడేసేసి ఒట్టుకొచ్చి కక్కి తట్టు చేశాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నిన్ను నన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. తన సేవలో, తన పరిచర్యలో వినియోగించుకోవాలనుకుంటాడు ఆయన. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సువార్తికుడిగా, ఒక సాక్షిగా మారాలి. ఎలా సువార్తను బోధించేది మనం? ప్రియులారా, మన జీవితమే గొప్ప ప్రసంగం. నేను ఎప్పుడు చెప్తాను కదండి, ఎంతోమంది బోధకులు ఉన్నారు, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది బిషప్లు ఉన్నారు, గొప్పగా సేవ చేస్తున్నారు. నేను దాన్ని కాదంటల్లా. కానీ ప్రియులారా, మదర్ తెరేసా తన సేవ ద్వారా, తన జీవితం ద్వారా క్రీస్తు వద్దకి ఆకర్షించినంత మందిని ఏ ప్రసంగం కూడా ఆకర్షించలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రీస్తు ప్రభుకి శిష్యులుగా ఉండడం అంటే బోధించటం మాత్రమే కాదు. ఏం చేశారు వాళ్ళు? తమ తండ్రిని విడిచిపెట్టి యేసును అనుసరించారు. ఇది ముఖ్యమైన మాట, అండర్లైన్ చేసి పెట్టుకోండి. మనం యేసును అనుసరించాలి. వి షుడ్ ఫాలో జీసస్. ఫాలోయింగ్ అంటే ఏంటి? ఆయన వాక్యానుసారముగా జీవించాలి, ఆయన బోధల ప్రకారం నడుచుకోవాలి, యేసును అనుసరించాలి. వాక్యం 2 చోట్ల కూడా ఏమని ఉంటుందంటే, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 20వ వచనములో, వెంటనే వారు తమ వలన అతడు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి, అనుసరించరి. ఆ తరువాత వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి యేసును వెంబడించరి. ప్రియులారా, జీసస్ ఈస్ కాలింగ్ us టు ఫాలో హిమ్. ఆయనను అనుసరించడానికి పిలుస్తున్నాడండి మనల్ని. ఆ అనుసరణలోనే మనకి సాక్ష్యం ఉంటుంది. ఆ అనుసరణలోనే మనకు తెలియకుండా మన క్రీస్తుని గురించి బోధిస్తాం. మరణించినటువంటి, పరమపదించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సువార్త పరమానందము అనేటువంటి పుస్తకంలో ఏమన్నారు? ఆ సువార్తను చదివినటువంటి వారు, ఆ సువార్త చేత తాకబడినటువంటి వారు పరమానందములో జీవిస్తారు. వారి జీవితమే ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడుతుంది. ఏమంటున్నారు? వారి జీవితమే ఒక గొప్ప సాక్ష్యముగా ఉంటుంది. అర్థమవుతుందా ప్రియులారా? ఈనాడు ప్రభువు శిష్యులను పిలిచేది దేనికోసం? ఆయనను వెంబడించటం కోసం. వెంబడిస్తే చాలు యేసు ప్రభు జీవితం. యేసు ప్రభు తరువాత మనం వెంబడిస్తే చాలు, మన క్రీస్తును బోధిస్తాం. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకసారి అసిస్సి ఫర్ ఫ్రాన్సిస్ గారు బ్రదర్లందరినీ రెడీగా నన్ను సువార్తను బోధించాలన్నాడు. బైబిల్ సంఖలో పెట్టుకొని, నోటు పుస్తకాలు సంఖలో పెట్టుకొని బయలుదేరారంటాడు. అక్కడ మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ప్రజలందరూ ఉన్న చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఫ్రాన్సిస్ గారు తిరిగి వచ్చేసారంటాడు మఠానికి. అయ్యో ఏంటి ఫ్రాన్సిస్ వారా, వాక్యాన్ని బోధించలా మనకి గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయామంటే, మనం ఇప్పటికే దేవునికి సువార్తను గొప్పగా బోధించాం అని పలికి మన జీవితాలే సువార్తను బోధిస్తాయి. ఈనాడు ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు వాళ్ళని పిలిచాడు. ఇద్దరూ కూడా, అంటే పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు ఇద్దరూ కూడా పిల్లారా పడవను విడిచిపెట్టి, వలలను విడిచిపెట్టి యేసును వెంబడించిరి అని మాత్రమే ఉంటుందండి. సో వీఆర్ కాల్డ్ టు ఫాలో హిమ్.
ఆ అనుసరణ ద్వారానే యేసయ్యని అనుసరించడానికి పిలువబడ్డాం కదా. ఆ అనుసరణ ద్వారానే బిడ్డలారా మనం క్రీస్తును బోధిస్తాం ఇతరులకి. ఆ అమ్మాయి నిన్నటి రోజున సాక్ష్యం పలికిన అమ్మాయి ఒక్క విషయం కాదండి మాకు నేర్పించింది. తండ్రి బాధల్లో ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, దివ్యబలి పూజలో విశ్వాసాన్ని ఉంచారు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నారు. దేవుని విడవల, దేవుడు సృష్టించిన వైద్యాన్ని విడవల. మూర్ఖంగా మనం వాదించకూడదు. ప్రియులారా, విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళారు. నాకు సాక్షిగా నిలబడింది ఆ అమ్మాయి నిన్నటి రోజున. యేసయ్య శక్తిని నాకు బోధించింది ఆ అమ్మాయి నిన్నటి రోజున. తన తండ్రి జీవితం ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కూడా పిలిచాడు. తన సాక్షిగా ఉండటానికి, యేసయ్యను అనుసరించటానికి. అనుసరిస్తే చాలు. ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో బోధించేవారు ఎక్కువయ్యారు, అనుసరించేవారు తక్కువయ్యారు. నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్న వాళ్ళల్లో. ఆధునిక ప్రపంచంలో సువార్తని బోధించేవారు ఎక్కువయ్యారు, అనుసరించేవారు తక్కువయ్యారు. కాబట్టే ఎక్కువ మంది క్రీస్తుని నమ్మటల్లా. మన జీవితాలే ఒక సువార్త ప్రకటనగా మారాలి. ప్రభు ఈ రోజున అనుసరించడానికి పిలుస్తున్నాడు. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. యేసయ్య, మీరు మాలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇస్తున్నాను, నేను అనుసరించడానికి, నీకు సాక్షిగా ఉండడానికి. ప్రేమమేడి మన తండ్రి, నీవిచ్చిన క్రైస్తవ పిలుపు, జ్ఞానస్నానం ద్వారా మేము పొందుకున్న ఈ పిలుపుకి మేము సాక్షులంగా ఉండేలాగున మాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి. ఎవరైతే సువార్తికులు, గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులు సువార్తను బోధిస్తున్నారో వారి జీవితాల ద్వారా, వారి బోధనల ద్వారా నీ ప్రేమను అందిస్తున్నారు, వారందరిని దీవించండి ప్రభువా. నీ రాజ్యము రావాలయ్యా. పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. నీ రాజ్యము రావాలయ్యా. ప్రపంచమంతటా నీ రాజ్యం శాంతి సమాధానం పంచాలి. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి, ఆ దైవరాజ్య స్థాపనలో మమ్మందరినీ కూడా పాలిభాగస్తులను చేయడానికి, నిన్ను అనుసరించటం ద్వారానే మా జీవితాల ద్వారా నిన్ను బోధించాలని ఆహ్వానిస్తున్నావు. నీకు స్తోత్రాలు. ప్రేమమయుడా, జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డ కూడా నీకు సాక్ష్యాన్ని ఇవ్వాలి. సువార్తికుడిగా మారాలి, సువార్తికురాలిగా మారాలి. ఈ సత్యాన్ని మేము గుర్తుంచుకొని నీ వాక్యానుసారముగా జీవించటానికి, నిన్ను అనుసరించటానికి మాకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. మా తోటి వారికి, మా ఇరుగు వారికి, మా పొరుగు వారికి నిన్ను గురించి మా జీవితాల ద్వారా బోధించే శక్తిని మాకు ఇవ్వండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం నెలకొల్పండి. భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు వివిధ ఉద్దేశాలతో, తలంపులతో ఈ వీడియో క్రింద మరి మెసేజ్లు ఉంచుతుండగా వారి తలంపులని, వారి కోరికలను, వారి ఉద్దేశాలను, వారి అవసరతలను ప్రభువా నీ పాదస్థానంలో ఉంచి ప్రార్థిస్తున్నాను. ఈ క్షణంలో దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన, అభిషేకించండి నా తండ్రి. ప్రతి బిడ్డ వారి వారి తలంపులను దీవించమని, నెరవేర్చమని వేడుకొనుచున్నా. ఓ యేసు రాజా, ఇదిగో నాయన మా కొరకే ప్రార్థించమని ప్రత్యేకమైన రీతిలో అడిగిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని. ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రభువా, ఈ సువార్త పరిచర్య కొరకై సహాయం చేస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.